కాబట్టి ఒకటి తినడం నిషిద్ధం, అది ఉగ్రవేళ, మనస్సునందు క్రౌర్యముతో కూడిన ఆలోచనలు వస్తాయి, ఆరో వంతు మనస్సై. రెండవదేది నిద్రించరాదు, మూడవదేది మైథునము జరపరాదు. ఈ మూడు నిషిద్ధాలు. మైథునం అంటే స్త్రీ పురుష సంభోగం, జరపరాదు. కానీ గమ్మత్తు ఏమైందంటే కశ్యప ప్రజాపతి అగ్నికార్యం చేసుకుంటున్నారు. ఆయన సాక్షాత్తుగా రాశీభూతమైనటువంటి తపశ్శక్తి, అటువంటి మహానుభావుడు. ఆయన దగ్గరికి దితి అనబడేటటువంటి భార్య వచ్చింది. వచ్చి ఆయనతో ఒక మాట అంది. ఆవిడ చాలా అందంగా మాట్లాడిందండి. ఆవిడ మామూలుగా మాట్లాడలేదు. ఆవిడంది, నా మీద మన్మధుడు బాణప్రయోగం చేశాడు, నేను ఆ బాణప్రయోగపు తాకిడికి నేను తట్టుకోలేక నిలువెల్లా కదిలిపోతున్నాను. నీవు నా భర్తవి, అందుచేత నువ్వు నన్ను అనుగ్రహించి నాలో కలిగినటువంటి ఈ కామావేశమునకు ఉపశాంతిని కల్పించు అని చెప్తూ ఆవిడ ఒక మాట చెప్పింది. నేను ఇలా